హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల అందరికీ వెళ్తాయి వీడియోస్ అనేది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు, అంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో నేను మీతో కొన్ని మాటలు షేర్ చేసుకుంటాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నాను. అది సడన్గా ఒకరోజు ఏం చేద్దాం ఏంటి అనుకున్నప్పుడు, ఖాళీగా ఉన్నా కదా ఏదో ఒకటి చేద్దాం అన్న టైంలో సడన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అన్న థాట్ వచ్చేసింది. ఇంకా ఆ రోజు డిసైడ్ అయిపోయా. సరే ఓకే, ఏం చేద్దాం ఏంటి కంటెంట్ అనేది ఆలోచించాను. ఎన్నో ఆలోచిస్తాం కదా ఒక ఛానల్ పెట్టాలి అనుకుంటే. అలాగా నేను చాలా ఆలోచించాను. సరే డిఫరెంట్గా ఉండాలి, అందరు చేసినట్టు ఉండకూడదు అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఏం చేస్తున్నాం, అందరూ మ్యాక్సిమం చేసేస్తున్నారు. సరే ఓకే, మనం పెడదాము, డైలీ రొటీన్ పెడదాం, వాటిల్లో ఏంటి తర్వాత అనేది ఆలోచిద్దాము, స్టార్ట్ చేద్దామన్న థాట్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేశాను. సరే ఓకే, అదొకటి. పెట్టక ముందు నుంచి అదొకటి, తర్వాత పెట్టిన తర్వాత నుంచి ఓకే మన వీడియోస్ బాగా క్లారిటీ వస్తున్నాయా, క్వాలిటీగా ఉన్నాయా, అది ఒకటి. ఇంకా మళ్ళీ నచ్చుతున్నాయా లేదా అనేది ఇంకొకటి ఏంటంటే మనం ఎలా మాట్లాడుతున్నాం ఏంటి, వాళ్ళకి నచ్చుతుందా లేదా మన మాటలు అనేది అదొకటి. ఇలా 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 ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అసలు మైండ్ అంతా ఎలానో ఉంటుంది. అంతే కదా ఫ్రెండ్స్, ఏదైనా ఒకటి ఛానల్ అనేది స్టార్ట్ చేసినాక, ఏదైనా ఒక వర్క్ అనేది స్టార్ట్ చేసాము అంటే ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి. అది మాత్రం కన్ఫామ్గా చెప్పగలను. నేనైతే అదే అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు కూడా, ఇంతకీ నా వీడియోస్ నచ్చుతున్నాయో లేదో, ఇలా నచ్చుతున్నాయో లేదో అనుకుంటూ ఉన్నాను. సరే ఓకే, మ్యాక్సిమం నా వంతు నేనైతే ట్రై చేస్తూనే ఉన్నా, మంచిగా వీడియోస్ ట్రై చేస్తున్నా, క్వాలిటీగా ఏమైనా కంటెంట్ కూడా ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ఇవి మనకు మెమోరీస్గా ఉంటాయి కదా, ఎప్పటికైనా ఒక ఛానల్ మనం పెట్టిన తర్వాత క్లిక్ అయిందా క్లిక్ అవ్వలేదా అనేది సెకండరీ. ఇంకోటి ఏంటంటే మన మెమోరీస్ అనేది అవి సేవ్ అయి ఉంటాయి కదా, ఎప్పటికైనా మనం చూసుకోవచ్చు అన్న ఫీలింగ్ ఒకటి ఉండిపోయింది నాలో అయితే. ఇది మాత్రం కన్ఫర్మ్గా చెప్పగలను. ఎందుకంటే మనం పెట్టగానే క్లిక్ అవుతుంది అనేది, అది అసలుకి మైండ్లో ఫస్ట్ పెట్టుకోకూడదు. వెంటనే క్లిక్ అవ్వాలి ఇది అనే థాట్ అయితే అసలు పెట్టుకోకూడదనే నేను స్టార్ట్ చేసా. ఓకే, గో విత్ ద ఫ్లో అన్నట్టుగానే స్టార్ట్ చేశాను. ఇంకెందుకంటే ఎలా ఏంటి అనేది ముందుగా అనుకోని మైండ్ అంతా ఖరాబ్ చేసుకోవద్దు అన్న ఫీలింగ్ ఒకటి ఉండింది. ఇంకేంటంటే స్టార్ట్ చేసా. ఇంకా మంచి మంచి కంటెంట్ అంటే వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోవాలని ట్రై చేస్తాను ఖచ్చితంగా. మ్యాక్సిమం మీకు ఏదన్నా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, ఇలా సో అని చెప్పేసి ట్రై చేస్తాను మ్యాక్సిమం నేను. ఎందుకంటే నేను ఆలోచిస్తున్నా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా కొత్తగా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అనేది ఆలోచిస్తూనే ఉన్నా. నాకైతే ఏం తట్టట్లేదు ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశా కదా, ఏమంత ఐడియా రావట్లేదు, సడన్గా చేశాను. అక్కడికి నేను స్టార్ట్ చేసే ముందు చాలా ఆలోచించాను, కానీ అప్పుడు ఉన్న థాట్స్ వేరు, ఇప్పుడు స్టార్ట్ చేశాక థాట్స్ వేరు వస్తున్నాయి. ఓకే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నా. ఇంకా చూద్దాం ఎలా వెళ్తుంది ఏంటి అనేది, ముందు ముందు చూద్దాము. నేనైతే ఇంకా ఇది అనేసి అనుకోలే, కొన్ని అనుకున్నా నార్మల్గా, కుకింగ్ కావచ్చు, గార్డెన్ కావచ్చు, ఇంకా డైలీ రొటీన్స్, ఇలా ఏవైనా పెట్టేద్దాం తర్వాత ఏదైనా కానీ అప్పుడు తట్టినప్పుడు పెట్టేద్దాం, ఐడియా వచ్చినప్పుడు అన్న ఫీలింగ్తో ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.